కర్కాటక రాశి. మా కర్కాటక రాశి వరకు ఎలా ఉంది? ఈ కర్కాటక రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడుల కొరకు ఆలోచన చేస్తారు. వృత్తిపరంగా అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తారు. వృత్తిని వేరే ప్రదేశాల్లో విస్తరించడానికి ఎక్కువ నెట్వర్క్ను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. స్నేహ సంబంధాలు బలపడతాయి. అలాగే సంఘంలో వ్యక్తులలో మీకు తగిన విధంగా గౌరవం లభించడం, దాని పరంగా మీకు ఏదైనా అవార్డ్స్ మొదలైన వాటికి ఆస్కారం అనేది రావడం, ఆగుతూ వచ్చిన ధనం ఏదైనా ఉంటే, అంటే విదేశీ సంబంధమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే విదేశీ వ్యక్తుల దగ్గర నుంచి ఇప్పటిదాకా మీకు ఆగిన ధనం ఏదైనా ఉంటే దానికి సంబంధించి కూడా అనుకూలమైన అవకాశం అనేది మీకు లభ్యం అవ్వడం, అలాగే నూతన విద్యల కొరకు చేసే ప్రయత్నాలలో మీరు ఆశించిన ఫలితాలు, అంటే దానికి సంబంధించిన వర్తమానం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మీకు ఉన్నత విద్య కొరకు, అంటే మీ యొక్క పోస్ట్ డాక్టర్లు కావచ్చు, డిలీట్ కావచ్చు, ఉన్నత విద్య కొరకు మీరు చేసే కార్యక్రమాలు ఏదైనా దూర ప్రదేశాల్లోనైనా మీకు ఒక చక్కటి న్యూస్ అనేది మీరు అందుకోవడానికి అవకాశం ఉంది. సింహరాశి. సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తిగతంగా పర్సనల్గా ఎక్కువ మీరు ఖర్చులు అనేవి ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. అంటే మీకు సంబంధించిన ఖర్చులు కూడా వీలైనంత వరకు మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ, మీ యొక్క వ్యాపార విస్తరణ కొరకు చేసే ప్రయత్నాల్లో కానీ, అలాగే వ్యక్తుల మీద మీరు అభివృద్ధి సాధించడానికంటే నైపుణ్యాలు పెంచుకోవడానికి, పోటీ పరీక్షల కొరకు మీరు కృషి చేస్తూ వాటికి సంబంధించిన విషయాలలో ఖర్చులు లాంటివి, అలాగే న్యాయ సంబంధమైన విషయాల్లో వాటికి సంబంధించిన ఖర్చులు కానీ, అలాగే ఏదైనా ప్రయాణాలు, ముఖ్యంగా ఆ ప్రయాణాలు కూడా బంధువర్గం దగ్గరికి వెళ్ళడం రావడం, వీటికి సంబంధించిన ఖర్చులు లాంటివి, విదేశీ అవకాశాల కొరకు, విదేశీ ప్రయాణాల కొరకు కూడా ఖర్చులు అనేవి సూచితం అవుతున్నాయి. కానీ ఆరోగ్య విషయాలు మాత్రం తగిన శ్రద్ధ తీసుకోవాలి. కన్యా రాశి. మా కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశి వాళ్ళకి వీలైనంత ఆలోచనలు అనేవి ఎక్కువ శాతం సంతానం యొక్క అభివృద్ధి విషయంలో కావచ్చు, మీ సృజనాత్మక సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేకపోతే మీ యొక్క ఇష్టమైన వ్యక్తులతో కలిసి మీరు ఏదైనా విందు వినోదాలకు సంబంధించిన విషయాలకు కావచ్చు ఎక్కువ ఇది చేస్తారు. సంతానం యొక్క అభివృద్ధి కొరకు కృషి చేస్తారు. వాటి కొరకు పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. వారాంతంలో వాళ్ళతో కలిసి దూర ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలను కూడా మీరు ఎక్కువ చేయడానికి మంచి ప్లానింగ్ అనేది ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు.